రామరామ్ ఫ్రెండ్స్, భారత ప్రధానమంత్రి పర్యటనకు సరిగ్గా 2 రోజుల ముందు ఒక భారీ ఉగ్రదాడి ముప్పును తన గుండెలను అడ్డుపెట్టి ఆపిన రియల్ లైఫ్ ఇండియన్ ఆర్మీ సింహం స్టోరీ ఇది. సమయం ఏప్రిల్ 2022. ఇంకో 2 రోజుల్లో జమ్మూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటన జరగబోతుంది. దాన్ని అడ్డుకొని దేశాన్ని కుదిపేసేలా ఒక పెద్ద సూసైడ్ పిదాయిని అటాక్ చేయడానికి జైషా మొహమ్మద్ ఉగ్రవాదులు జమ్మూలోకి చొరబడ్డారు. అలాంటి డేంజరస్ టైంలో జమ్మూలోని సుంజవాన్ ప్రాంతంలో వాళ్ళ పాలిట ఎముడిలా ఎదురొచ్చాడు మన 9 పారా ఎస్ఎఫ్ ఎలైట్ కమాండో. అప్పటి కెప్టెన్, ఇప్పుడు మేజర్ రాకేష్ టిఆర్. చుట్టుముట్టగానే ఆ ఉగ్రవాదులు జనం ఉన్న వైపు వెళ్లి పేలిపోవడానికి ట్రై చేశారు. అది గమనించిన మన కమాండో రాకేష్ ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ మీదకు ఒంటరిగా దూసుకెళ్లాడు. ఒక పక్క తన మీదకు బుల్లెట్ల వర్షం కురుస్తున్నా సరే డ్రోన్ సాయంతో వాళ్ళని ట్రాష్ చేసి ప్రాణాలకు తెగించి ఒక డేంజరస్ ఉగ్రవాదిని అక్కడికక్కడే మట్టుబెట్టాడు. ఆయన చేసిన ఈ అసాధారణ సాహసంతో వందలాది అమాయకుల ప్రాణాలతో పాటు ప్రధాన పర్యటనకు ముందు జరగాల్సిన ఒక అతిపెద్ద ముప్పు తప్పింది. ఈ విరోచిత పోరాటానికి గాను భారత రాష్ట్రపతి స్వయంగా ఆయనకు శౌర్య చక్ర పురస్కారాన్ని అందించి సత్కరించారు. దేశ ప్రజల కోసం ప్రధాన పర్యటన శాంతియుతంగా జరగడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన 9 పారా ఎస్ఎఫ్ కమాండో మేజర్ రాకేష్ గారి డెడికేషన్ కి మీ సెల్యూట్ ని కామెంట్స్ లో గర్వంగా జై హింద్ అని టైప్ చేసి తెలియజేయండి. జై హింద్.